గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్లు తెరిచే లోకంలో క్షణక్షణం మారుతున్న లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళంతా పేదల పక్షం వహించటమే పెద్ద అపరాధమైపోయింది. పాత్రికేయ మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భక్తునిగా దేవదేవ దర్శనానికి వస్తున్న సమయంలో దేవదేవుణ్ణి దర్శించటానికి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నటువంటి విషయం లోక విదితం. ఆయన కొండకు వస్తున్నారు అని అంటే చంద్రబాబు ప్రభుభక్తి పరాయణులైనటువంటి పోలీసు శాఖ వారు థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నామని చెబుతూ ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులను కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తూ భయపెడుతూ మీరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని మౌఖిక ఆదేశాలు ఇవ్వటమే కాకుండా నోటీసులు సర్వ్ చేయటం జరిగింది. మొత్తం రాయలసీమ అంతా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, మాజీ శాసనసభ్యులని, శాసనమండలి సభ్యులని, మంత్రులను, మాజీ మంత్రులను వీళ్ళనందరినీ కూడా హౌస్ అరెస్టులు కూడా చేయటం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎంత భయమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా పార్టీ ప్రకటన కూడా ఇచ్చింది. భగవంతుణ్ణి దర్శించుకొని ఏ ఆర్భాటాలు లేకుండా తిరిగి వెళతారు ప్రార్థనలు చేసి పూజలు చేసేనని. మేమెక్కడా మరొక రకంగా తద్విరుద్ధంగా ప్రవర్తిస్తామని లేదా మా పార్టీ క్యాడర్నందరినీ కూడా గుమికూడమని అధికారికంగానో గ్రూపుల ద్వారానో మౌఖికంగానో చెప్పటం కానీ ఎక్కడా చెయ్యల. కానీ మాకు ఇచ్చినటువంటి నోటీసులలో మీరు 10,000 మందిని సమీకరిస్తున్నారు, సమీకరించటం శాంతి భద్రతలకు విఘ్నం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కట్టడి చేస్తున్నాము. ర్యాలీలు, బహిరంగ సమావేశాలు మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి. కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే, స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు, కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా, హేయంగా, నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవదర్శనానికి వెళ్ళాలి అని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని
మాట్లాడుతున్నారు. హిందుత్వం ఏం చెప్తుంది? భగవంతుని పట్ల భక్తితో ఎవ్వరు వచ్చినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్లకు ఎవ్వరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది భారతీయ సనాతన ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలనే బహూకరించినటువంటి ముఖ్యమంత్రిని, అంతకు పూర్వం ఎన్నోసార్లు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు కలుగకుండా దైవ దర్శనం చేసుకున్నటువంటి ఒక పార్టీ నాయకుణ్ణి ఈ రోజున తాము చేసినటువంటి ఒక కళంకిత పనికి డిఫెన్స్లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలో అర్థం కాకుండా మా నాయకుడు, మా పార్టీ అధిష్టానము వీళ్ళు చేసినటువంటి పాపపు ప్రకటనలకి, ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చేయండి అని పిలిపిస్తే మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదు అని వాళ్లను కట్టడి చేయటం ఏందో నాకు అర్థమే కావటం లేదు. మేము పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు? ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని, ఎవరు ఆయన వెనక రాకూడదని, ఆయన వెనక ఎవరు లేరని చెప్పటానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక నాయకుడు, 40% పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. చంద్రబాబు గారు, మీరు ఈ రకంగా మా కార్యకర్తలని, నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు. పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం. మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం. పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి మీరు ఎంతకైనా తెగించటానికి కూడా సిద్ధపడతారు. చంద్రబాబు నాయుడు గారు, ఇకనైనా ఆపండి. వేదమూర్తి ప్రసాదం మీద 1000 నాల్కలతో మాట్లాడకండి. వేదమూర్తి ప్రసాదం మీద 1000 నాల్కలతో మాట్లాడకండి. వ్యక్తిగత రాజకీయాలలోకి శక్తిమూర్తిని తీసుకురాకండి. చాలా పాపం చేశారు. మీరు ఒక మాట మాట్లాడతారు, మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు. మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా, సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని, ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని, సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన ధ్యేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడినాడు. నిన్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు. ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు
అనుమతి ఇవ్వటం ఇవన్నీ కూడా సాదాసీదగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు. చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మరొక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళేమో నువ్వు వస్తే అడ్డుకుంటాం, అలిపిరిలోనే నిన్ను నిలేస్తాం అని మేమే హిందువులం, ఇంకెవ్వరూ కూడా హిందువులు కాదు, హిందువులు అయినటువంటి మేము నిన్ను ప్రతిఘటిస్తాం, నిన్ను పైకి రానివ్వమనని వాళ్ళు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ తిరుపతి బీజేపీ నాయకులు లేదా కొత్తగా బీజేపీలో చేరినటువంటి నాయకులు చెబితే, ఎవరు పేరు చెబితే వాళ్ళు హిందువులట, ఎవరు హిందువులు కాదని వాళ్ళు చెబితే వాళ్ళు హిందువులు కాదు. వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు, విశాలమైనటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసమని కంకణబద్ధులైనటువంటి కోట్లాది మంది మహనీయుల యొక్క జీవన విధానాన్ని చిదిమేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. హైందవ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి. వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తి రోజు పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ తమకు కావలసినంత షేర్ తీసుకోవటం కోసమని వీరతాళ్ళు కట్టుకొని విర్రవీగుతున్నారు. చాలా దారుణమైనటువంటి విషయం. మీరు చెబితే మేము హిందువులం అని అనిపించుకోవటానికి సిద్ధంగా లేం. మీలాంటి వాళ్ళు చెబితే మేము హిందువులని సిగ్గుపడిపోతాం. మాకు భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. సనాతన ధర్మ విశ్వాసాల మీద, సనాతన సంస్కృతి మీద మీకంటే 10,100 రెట్లు ఎక్కువగా చదివి ఆచరించటానికి ఉపయుక్తమై అనేక హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం మూలంగా గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రజాహిత హైందవ సంస్కృతి పరిరక్షణ ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినటువంటి సైనికులంగా, అంతకు పూర్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి వందలాది సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను ఆచరణలో తీసుకువెళ్ళినటువంటి వాళ్ళంగా, హిందువులంగా మాకు ఎనలేనటువంటి హక్కు ఉన్నది, మేము హిందువులము అనని మీరు చెబితే మేము హిందువులం కాము. మీరు చెబితేనే హిందువులమైతే దానికి సిగ్గుపడిపోతాం. మీలాంటి వాళ్ళ చేత హిందువులం అనిపించుకోవటానికి. మేం భక్తిపరులం. మేము సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి స్వామివారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తులంగా ఆ స్వామివారి దర్శనానికి ఈరోజు వస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనంటే చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అనని. ఒక్క ప్రకటన లేదు. ఇంత జరుగుతున్నా నీ పోలీసు వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి, రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి, చంద్రగిరిలో ఉన్నటువంటి మా కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదనని బెదిరిస్తున్నారు. తూతూ చర్యగా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరికే నోటీసులు ఇస్తున్నారు. మొన్నేమో నన్ను గరుడ విగ్రహం దగ్గర మీరు మాట్లాడడానికే వీలు లేదు అని అంటే ఆ వెంటనే 15 నిమిషాలకు తెలుగుదేశం వాళ్ళు వెళితే అదే పోలీసు వాళ్ళు వీరదండం వేసి వాళ్ళ చేత మాట్లాడించినారు. అంటే మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నా. శ్యామలరావు గారిని నేను మరొక ప్రశ్న కూడా వేస్తున్నా. అయ్యా, నువ్వు ఒక లోడును పట్టుకొని అదేదో ఎన్డీడీబీ రిపోర్టు వచ్చింది అని చెప్పి నిలిపేసినామని చెప్పిన తరువాత ఇప్పటి వరకు మా దగ్గర సరైనటువంటి ల్యాబ్ లేదు అని చెప్పినటువంటి నువ్వు ఈ 2 నెలల కాలంలో
నెయ్యి సరఫరా చెయ్యనే లేదా, తీసుకోలేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా. అంటే ఎలా లోపలికి వెళ్ళింది? ప్రతి ట్యాంకరు ఎన్డీడీబీ రిపోర్టు తీసుకున్నదా? ఆ రిపోర్టులు ఎక్కడా? లేకుండా మీరు ట్యాంకర్లు ఎలా లోపలికి పంపించినారు? ప్రతి వారము ట్యాంకర్లు వస్తాయి, అవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నదేనని ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే, సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే. మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజీ గోపాల్ ఈఓగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది. ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి? ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇలా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గంగా నది పుణ్యస్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు, ఏది చేసినా సంతోషించరు. మీ వెనక రాజకీయ కల్మషం ఉన్నది, రాజకీయ కుతంత్రం ఉన్నది, కుట్ర ఉన్నది, అమలినమైనటువంటి మానసిక స్థితి మీది. కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు. మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు. మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకొని వెళతారు అని తెలియజేస్తున్నాం. తీసుకోకపోతే మాత్రం మేము గొడవలు ఉన్నాయి కదా. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా విషయమా? మేము లేము కదా అధికారంలో. ఉన్నప్పుడు ఎందుకు అడగలా? నువ్వు ఉన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించే దర్శనానికి వెళ్ళారు. ఇప్పటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన అలాగే వెళ్ళారు. తిరునామం ధరించి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అత్యంత భక్తి భావనలతో, అంతే కూడా కాకుండా తన పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదరక్షలు లేకుండా 7 కొండలు నడిచి అత్యంత భక్తి విశ్వాసాలతో దైవ దర్శనం చేసుకున్న ఏకైక వ్యక్తి కూడా ఆయనే. చంద్రబాబు ఆ పని చేయలేదు. మీరు మాట్లాడితే ఇంకేం మాట్లాడేది చంద్రబాబు గారు? ఇంత అన్యాయంగా చంద్రబాబు గమ్మునే ఉంటాడు, మిత్రపక్షాలను కెలుకుతాడు, వాళ్ళు విజృంభిస్తారు. చంద్రబాబు గమ్మునే ఉంటాడు, పోలీసు వాళ్లకు సైగ చేస్తాడు. మొత్తం పోలీసు వాళ్ళంతా కమ్ముకొని ఉన్నారు మా చుట్టుపక్కలంతా కూడా. ఇదే ఆ పాలన. 2 days back చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి కెన్ విజిట్ తిరుమల, బట్ టెంపుల్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో he has to follow, especially with regards to the declaration form signatures. 2009లో ఎంజీ గోపాల్ ట్రెడిషనల్లీ వచ్చారు. Has he signed the form ever in the past? And generally because this one more question, sir. This clause is intended towards all the people belong to other faiths. And a popular leader like Jagannath Reddy, who frequently visits the temple, repeatedly తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చినప్పుడే ఉద్దేశపూర్వకంగా దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు తప్ప దీని వెనుక వాళ్లకు ఉన్నటువంటి భక్తి వీసమెత్తన్నా ఉన్నదా? చిన్నతనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు దర్శనానికి వచ్చినారు. వాళ్ళ తండ్రి 5 సంవత్సరాల పాటు
పట్టు వస్త్రాలు సమర్పించినారు. వారి తండ్రితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం 20 సంవత్సరాలు ఆయనతో కలిసి 10 సార్లు దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తిని నేను. ఆయనతో పాటు కనీసం 4 సార్లు అభిషేకంలో కూర్చున్నటువంటి వ్యక్తిని నేను. ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నటువంటి కుటుంబం మీద మీరు దాడి చేస్తుంటే మీ వెనుక దాగి ఉన్నటువంటి విషయం ఏంటి? హిందువులనందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఇదే. ఇక్కడ చంద్రబాబుకు లేకపోతే బీజేపీ వాళ్లకో పవన్ కళ్యాణ్కో జగన్మోహన్ రెడ్డి గారి భక్తి విశ్వాసాలు కాదు కావాల్సింది. వాళ్లకు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేరటం, దానికి ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. రోజు ఏదో ఒకటి డైవర్షన్. నిన్నటి వరకు లడ్డూది నడిపించినారు, నిన్నటి నుంచి మళ్ళీ ఇది ఎత్తుకున్నారు. దీని మీద దాన్ని తగ్గించినారు. ఎందువల్లంటే దాంట్లో కొంచెం పస తగ్గిపోతున్నది, చంద్రబాబు వాదనలో బలం వీక్ అవుతున్నది కాబట్టి దీన్ని ఎత్తుకున్నారు. చాలామంది అన్నారండి ఈ రకంగా నెయ్యిలో కల్తీ అన్నది ఇతర జంతువుల కొవ్వులు అలాంటివి కలిపితే పాడైపోతుంది అన్నటువంటిది. సరే, రాసిన వాళ్లను అలా మాట్లాడినటువంటి వాళ్లకు ప్రచారం ఎక్కడిది? చంద్రబాబుదే కదా మొత్తం సర్వం సహా. తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ పశువుల దానాలు పువ్వు కలపడం సామాన్యం, అందువల్లనే ఆవు పాలు నెయ్యిగా మారేటప్పుడు అది అవశేషాలు కనబడతాయి అని చెప్పారు. అది వెటర్నరీ ప్రొఫెసర్లు మాత్రం అది జరగదని చెప్తారు. తెలియదండి నాకు, తెలియని విషయం సార్. సిమిలర్ లడ్డు మీద పిల్స్ ఫైల్ చేశారు. అండ్ ఈ డిక్లరేషన్ ఇష్యూ కూడా ఎవ్రీ టైం జగన్మోహన్ రెడ్డి విజిట్ అప్పుడే ఇష్యూ అవుతుంది. నో అదర్ లీడర్ అయినప్పుడు లేదు. ఎందుకంటే యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, పేర్లు ఇప్పుడన్నా ఆధార్ ఉంది, అంతకుముందు ఆధార్ లేదు. ది యాక్ట్ సేస్ somebody's faith should be established going by the facial features of that person. Isn't that vague? Is it possible to ascertain that way? So దాన్ని ఛాలెంజ్ చేస్తూ would the YSRCP also legally proceed in this issue? ఓకేనండి, మంచి సలహా. హిందూ సంఘాలు ఏం చెప్పాల్సిన సార్? కాములు మఠాధిపతులు పీఠాధిపతులు వచ్చి కూర్చున్నారు అక్కడ. నేను పెద్దవాళ్లకు నేనేం సలహా ఇవ్వగలను? వాళ్ళు వాస్తవం తెలుసుకోమని దండం పెట్టి చెప్పగలను. ఈ డిక్లరేషన్ పై ప్రతిసారి ఇలా వివాదం వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఈ గవర్నమెంట్ వస్తే ఈ నియమ నిబంధన ఏదైతే తొలగించే అవకాశం చూద్దామండి, చూద్దాం. ఈ 2 months కాకుండా అంతకుముందు లాస్ట్ 5 years అది నేను కాదు కదా చెప్పాల్సింది, పార్టీలో చిన్నవాడిని. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కల్పి జరుగుతుంది. పాల్గొనండి, ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. చాలా స్పష్టంగా మాకు కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం అది, ఏ ఆర్భాటము లేదు, నేరుగా వచ్చి వెళ్ళిపోతారు. ఆర్భాటం చేస్తామని పోలీసు వాళ్ళు మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు, మేము ఎక్కడ చెప్పలేదు. ఏమండి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి అని అంటే మీరు అడిగితే మేము ఇవ్వాలా? ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా? కొత్తగా వచ్చాడా? లేదు కదా, కొన్ని 10 సార్లు వచ్చారు. మీరంటే వాళ్ళే. ఏమైనా చేసుకోండి, వాళ్ళకు చంద్రబాబు ఏం చెప్తే చేసేవాళ్ళు ఏమైనా చేసుకుంటారు కదా. ఇంతవరకు అంటే రీసెంట్గానే ఆ పువ్వును గుర్తించేటువంటి ల్యాబ్కు మాత్రమే పంపించాము. అంటే గడిచిన కాలంలో ఇన్ని ప్రభుత్వాలు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే కల్తీ జరిగినట్టే కదా. ఖచ్చితంగా ఒకవేళ అతన్ని అది చెప్పింది నిజమైతే మేము అట్లా కల్తీ జరగదనే మా ఇప్పటికీ కూడా మా చెప్పేది. చంద్రబాబు కలిపినాడు అని కూడా మేము అనటం లేదు, అది కూడా గుర్తుంచుకోండి. మమ్మల్ని భయపెట్టడానికి. మమ్మల్ని భయపెట్టాలని భ్రమల్లో ఉన్నారు. తెలియదండి. Hypothetical, we insist upon Jagan Garu to sign the declaration, and if they prevent him from entering the temple, if he refuses to sign, what would the vice? అలా చేయటానికి వాళ్లకు హక్కు లేదు.
హక్కు లేదు. కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. 10 సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అనంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం. నేనే ఉన్నాను అప్పుడు. మీరు కావాలంటే సోనియా గాంధీ సంతకం తీసుకొని రమ్మని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి టీటీడీ వాళ్ళని. ఎందువల్లంటే సోనియా గాంధీ గారు పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఆ పక్కన నేనే ఉన్నాను. ఆ సమయాన్ని పెట్టలేదు 1999లో. అది కూడా పత్రాలు రిలీజ్ చేశారు 1920 ఆ మధ్య నుంచి. ఏదైతే 1800 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత ముత్తాతలు క్రిస్టియానిటీలో నమ్ముతున్నారు అని వాళ్ళ ఏదో పుస్తకాలు కూడా రిలీజ్ చేశారు. అలాంటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేస్తే ఎందుకు నష్టం అని ఆయన మాట్లాడుతున్నారు. మేము మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య. మీరు చెబితే ఎందుకు వినాలా అని. మేమేం కొత్తగా రావటం లేదు కదా. తాత తండ్రుల నుంచే, వాళ్ళ హయాంలో తాత తండ్రుల నుంచి కూడా వాళ్ళు కొండకు వస్తూనే ఉన్నారు. ఆ రోజున ఎప్పుడు సమస్య రానటువంటిది ఈ రోజున మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిదే కదా ఈ పని. ఆయన హిందుత్వానికి వ్యతిరేకి కాకపోగా ఆయన లాగా చంద్రబాబు నాయుడు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి చర్యలలో జగన్మోహన్ రెడ్డి అంతగా చంద్రబాబు నాయుడు పాల్గొలా. చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని వందల గుళ్ళు కూడగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3500 గుళ్ళు కట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అనేక సనాతన హైందవ పరిరక్షణ కార్యక్రమాలు జరిగినాయి. చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా జరగలేదు. జరిగింది చెప్పండి మీరన్నా. ఆయన దగ్గర నుంచి ఒకళ్ళు తప్పించుకొనైనా ఎవరైనా పాత్రికేయ మిత్రులు, నాకు అభ్యంతరం లేదు, నేను సమాధానం ఇస్తా. ఏమీ చేయనటువంటి వాడు నువ్వు హిందువు కాదని అంటాడు. అన్నీ చేసినటువంటి వ్యక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. దారుణమండి ఇది. జగన్ గారు కాలినడకన తిరుమలకి వెళ్తారని మొదట్లో అన్నారు. దాని టీటీడీ వారు ఎవరన్నారు? ప్రచారం మీరు చేసుకునేసి ఆయన ఉన్నారు అని మేము అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పలా. నడిచి వెళితే అడ్డుకునే అధికారం టీటీడీకి లేదు, రాసి పెట్టుకోండి. నేను పూర్వ టీటీడీ అధ్యక్షుడిని, నన్ను అడ్డుకునేటువంటి చూద్దాం. పెట్టుకోండి, 100 పెట్టుకోండి, ఇంకా 100 పెడతాడు చంద్రబాబు నాయుడు. భయపడే ప్రసక్తి లేనే లేదు. నువ్వెంత నిర్బంధానికి గురి చేస్తే అంతగా పైకి లేస్తాం. నేను అడుకోలేదు స్వామి, నన్ను మీరు అడుగు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పొందినటువంటి నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో పర్యాయాలు తిరుమల కొండ కాలినడకని ఎక్కి ఆ దేవదేవుని దర్శనం చేసుకున్న వ్యక్తి. ఆయన్ని కావాలనే రాజకీయాల కోసం ఈరోజు రాకూడదు, డిక్లరేషను, ఈ రకరకాల అడ్డంకులు చెప్తూ వాళ్ళ కుయుక్తుల్ని వాళ్ళే బయట పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఒకసారి 10ల సంఖ్యలో వచ్చినటువంటి వ్యక్తులకు ఎప్పుడు లేని అభ్యంతరం ఈరోజు రావడం ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయాలకు నిదర్శనం. ఈరోజు ఏ గుడి మీద కూడా లేనటువంటి రాజకీయాలు తిరుమల మీద చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా ఈ రాజకీయ పార్టీల చర్యలు ఉన్నాయి, కూటమి రాజకీయ పార్టీల యొక్క చర్యలు ఉన్నాయి. స్వామివారి ప్రతిష్టని పెంచకపోగా తిరుమల మీద పదే పదే రాజకీయంగా దాడి చేస్తూ స్వామివారి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమాలు పదే పదే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం కూటమి పార్టీలు చెల్లించుకోక తప్పదు.
ఆ దేవదేవుడు అన్నీ చూస్తున్నారు. లేనిపోని అబండాలు అభూత కల్పనలు కల్పించి ఎంతోమంది సనాతన ధర్మ ఆచరించే మనుషుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి ఆ దేవదేవుడే చెప్తాడు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, తెల్లవారుజాము నుంచే నోటీసులు అందజేస్తూ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు బయటికి రాకూడదు, నాయకుడిని కూడా స్వాగతం పలకూడదు, 10,000 మంది గ్యాదర్ అవుతారు, 20,000 మంది గ్యాదర్ అవుతారు, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అన్నట్టు పదే పదే చెప్తున్నారు. కొన్ని వందల సార్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి రావడం జరిగింది. ఎన్నో సభలు ఇక్కడే జరిపాం. ఏ ఒక్కరోజు శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. కానీ ఈరోజే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటి? మీరే ఏదన్నా చర్యలు చేయాలని తలంపుతో మీరేమన్నా ఉన్నారా అనేది మీరే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవదేవుని దర్శనానికి వచ్చే నాయకుడిని అడ్డుకుంటే తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తారు.